మలేషియాలోని చిక్కుకుని తీవ్ర ఇబ్బందులు పడుతున్నాను అని స్వదేశానికి తీసుకువెళ్లాలి అని సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్కు అంబేద్కర్ కోనసీమ జిల్లా వాసి విజ్ఞప్తి చేశారు. మాది కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం సర్కేడిమెల్లి. నా పేరు మట్ట రాంబాబు. నాకు భార్య, 2 పిల్లలు. మలేషియాలో రోజు 12 గంటలు పనిచేయాలి. సెలవులు లేవు. ఇండియాకి వెళ్తానంటే డబ్బులు కట్టమంటున్నారు. ఎలాగైనా నన్ను తీసుకువెళ్ళండి అని వేడుకుంటున్నాడు. నమస్తే. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, మంత్రివర్యులు నారా లోకేష్ గారికి. సార్, నాది కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం నార్కినమెల్లి గ్రామం. నా పేరు రాంబాబు మట్ట. నాకు భార్య, 2 పిల్లలు. సార్, పిల్లల్ని బాగా చదివించుకుందామని, అలాగే తలంపు నొక్కిని ఇల్లు కట్టుకుందామని దగ్గరగా 2,50,000 రూపాయలు అప్పు చేసుకుని బ్రతుకు తెరువు కోసం మలేషియాకి వచ్చాను. సార్, ఇక్కడ పని నాది వీడియోలో చూడండి. సార్, పని 12 గంటలు. సార్, 15 నిమిషాలు రెస్ట్ ఉంటుంది. సెలవులు ఏమి ఉండవు. సార్, చాలా కష్టం, చేయలేకపోతున్నాను. సార్, పని ఇండియాకి వెళ్ళిపోతానంటే డబ్బులు కట్టమంటున్నారు. ఏం చేయాలో తెలియట్లేదు. సార్, నన్ను మీరే ఆదుకోవాలి. సార్, నన్ను మీరే ఇండియాకి రప్పించి నన్ను ఆర్థికంగా ఆదుకుంటారని కోరుకుంటున్నాను. సార్, ఇండియాకి వచ్చిన తర్వాత కిరాణా కొట్టు, కూరగాయల కొట్టు పెట్టుకుని బతుకుతాను. సార్, నా ఫ్యామిలీని పోషించుకుంటాను. దయచేసి నన్ను ఆదుకుంటారని మిమ్మల్ని కోరుకుంటున్నాను. సార్, ఉంటాను. సార్.